ఏడో టాపిక్ అగ్రరాజ్యంలోని లాస్ ఏంజల్స్లో ఇంకా నిరసనలతో అట్టుడుగుతూనే ఉంది. ఆందోళనలు అమెరికాలో హింసాత్మకంగా మారుతున్నాయి. నిరసనకారులు కార్లకు నిప్పులు పెడుతున్నారు, పోలీసులపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. మరోవైపు ఖరీదైన వస్తువులు దొరికే దుకాణాలే లక్ష్యంగా దోపిడీలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా జ్యువెలరీ దుకాణాలు, యాపిల్ స్టోర్లలో లూటీలకు పాల్పడుతున్నారు ఆందోళనకారులు. అక్రమ వలసదారుల అరెస్టుతో చెలరేగిన హింస ఇప్పట్లో చల్లారే అవకాశం కనిపించడం లేదు. ఆందోళనలను అదుపు చేయడానికి ప్రెసిడెంట్ ట్రంప్ భారీగా నేషనల్ గార్డులను మోహరిస్తున్నారు. లాస్ ఏంజల్స్కు మరో 2000 మంది నేషనల్ గార్డులను పంపించారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారుల చర్యలకు వ్యతిరేకంగా లాస్ ఏంజల్స్లో మొదలైన ఆందోళనలు క్రమక్రమంగా ఇతర ప్రాంతాలు కూడా వ్యాపిస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, సియాటెల్, డల్లాస్, లూయిస్విల్లే, శాన్ ఆంటోనియో, షికాగో లాంటి ప్రదేశాల్లో ఆందోళనలు జరిగినట్టుగా అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కోలో 150 మందిని అరెస్ట్ చేశారు. న్యూయార్క్లో కూడా పలువురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ను వ్యతిరేకిస్తూ శాన్ ఫ్రాన్సిస్కో సివిక్ సెంటర్ దగ్గర వేలాది మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. లాస్ ఏంజల్స్లో కొన్ని రోజులుగా తీవ్రమైన నిరసనలు, ఘర్షణలు జరుగుతున్నాయి. గత వారం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లాస్ ఏంజల్స్లో కొన్ని చోట్ల వలసదారుల అరెస్టులను ప్రారంభించారు. దానికి వ్యతిరేకంగా నిరసనకారులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ ఆందోళనల సమయంలోనే హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆందోళనకారులు కొన్ని రోబో టాక్సీలను కూడా ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. వారిని అదుపులోకి తీసుకోవటానికి, అదుపు చేయటానికి పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, ఫ్లాష్ బ్యాగ్లను ఉపయోగించారు. చాలా మందిని అరెస్టులు కూడా చేశారు. ఈ ఆందోళనలు అన్ని అక్రమ వలసదారుల అరెస్టులు, ట్రంప్ పరిపాలనలో అనుసరిస్తున్న కఠినమైన వలస విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. నిరసనకారులు ఇమిగ్రేషన్, కస్టమ్స్ దాడులు అన్యాయమైనవిగా చెబుతున్నారు. ముఖ్యంగా లాటినో నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. రోజుకు కనీసం 3000 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవాలంటూ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లాస్ ఏంజల్స్ నగరంలో లాటిన్ ప్రజలు అత్యధికంగా ఉండే ప్రదేశాలలో అధికారులు దాడులు మొదలుపెట్టారు. సౌత్ లాస్ ఏంజల్స్లో దాదాపు 82% మంది హిస్పానిక్ ప్రజలే ఉంటారు. ఒక్క ఆపరేషన్లోనే 44 మంది అక్రమ వలసదారులను ఐసీఈ అధికారులు అరెస్ట్ చేశారు. గ్రేటర్ లాస్ ఏంజల్స్లోనూ 10ల సంఖ్యలో అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నట్టుగా అధికారులు తెలిపారు. అప్పటి నుంచి లాస్ ఏంజల్స్, పారామౌంట్, కాప్టన్ ప్రాంతాలలో యాంటీ ఐస్ ఆందోళనలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ట్రంప్ నేషనల్ గార్డులను మోహరిస్తానని ప్రకటించడంతో నిరసనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. నిరసనకారులను అదుపు చేయడానికి ట్రంప్ తాజాగా 700 మంది మెరైన్లు, అదనంగా మరో 2000 మంది నేషనల్ గార్డులను మోహరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లను రక్షించడానికి, నిరసనలను అదుపు చేయడానికి భారీగా బలగాలను మోహరిస్తున్నారు. నిజానికి అమెరికాలో నేషనల్ గార్డ్ అనేది ఓ హైబ్రిడ్ డిపార్ట్మెంట్. ఇది స్టేట్, ఫెడరల్ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుంది. గవర్నర్ ఆదేశాలతో మాత్రమే రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్స్ని రంగంలోకి దించుతారు. కానీ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా తీసుకున్న అధికారాలను వినియోగించి లాస్ ఏంజల్స్లో నేషనల్ గార్డ్స్ని మోహరించారు. దీనిపై కూడా ఇప్పుడు విమర్శలు వెలువెత్తుతున్నాయి.